ప్రతి ఆదివారం సూర్యనారాయణ ఆలయానికి అయితే నేను వెళ్తూ ఉంటాను. ఈరోజు స్పెషల్గా రథసప్తమికి వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. చాలా రష్ ఉన్నారు. సూర్యదేవుని ఆలయాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టెంపుల్ తిరుమలగిరిలో ఉన్న ఆలయం అండి. ఇది సికింద్రాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. మనము సూర్యదేవునికి నమస్కారం చేసిన ఆదివారం రోజు సూర్యదేవుడికి గోధుమలు దానం చేసిన ఆలయంలో చాలా మంచిది. మనకి ఏ దోషాలు ఉన్నా కూడా దోషాలు అనేవి పోతాయి అన్నమాట. నేను రెగ్యులర్గా వెళ్ళే ఆలయం అండి ఇది. ఈరోజు రథసప్తమి స్పెషల్. చాలా రష్ ఉన్నారు, మీరే చూడొచ్చు. చాలా పెద్ద లైన్ ఉంది. సో గోధుమలు అయితే తీసుకెళ్తున్నాను. ఈరోజు కూడా మనకి ఆరోగ్యానికి ఏదైనా సమస్యలు ఉంటే సూర్యునికి గోధుమలు దానం చేస్తే మనకున్న దోషాలు, మన ఆరోగ్యము చాలా బాగుంటుందన్నమాట. సో రెగ్యులర్గా వెళ్ళే టెంపులే. కానీ ఈరోజు పబ్లిక్ చూసి చాలామంది టెంపుల్కి వెళ్ళడానికి కూడా భయపడ్డారనమాట. సో ఎలాగో చేసుకొని నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. నాతో వచ్చిన వాళ్ళైతే దర్శనాలు చేసుకోలేకపోయినరు. నేను మెల్లిగా వెళ్ళిపోయినాను లోపలికి. సో రష్ చూడొచ్చు మీరు. స్పెషల్గా పాసెస్ అని ఏవో ఉన్నాయి, కానీ నేను మాత్రం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్లో. ఆలయం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల మనకు నాగేంద్రుడి ఆలయము, శివాలయము, సరస్వతీదేవి ఆలయాలు ఉంటాయి. మామూలుగా రెగ్యులర్గా మనం సండేస్ వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు సూర్య భగవాన్ ఆలయానికి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇంకో వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ వేశాను. సో నార్మల్ టైంలో టెంపుల్ ఎలా ఉంటుందనేది ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ఎక్కువ రష్ ఏమి ఉండరు. ఇక్కడ ప్రసాదాలు అవన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట. గోధుమ మనం దానం చేస్తాం కదా, అదే మళ్ళీ మనకు రవ్వగా చేసి అది ప్రసాదంగా అందరికీ కూడా పంచుతూ ఉంటారనమాట. సో దర్శనం చేసుకోవడానికైతే నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ లోపల మనకి దేవుడిని చూపించడానికైతే పర్మిషన్ లేదు. ఎక్కువ రష్ ఉన్నారు కాబట్టి వీడియోస్ అవి ఫొటోస్ తీయలేరు అనమాట. సో నేను లాస్ట్ టైం నేను పెట్టాను ఒక వీడియో. ఆ వీడియోలో సూర్య భగవానుని ఫొటోస్ చూపించాను, నేను విగ్రహం చూపించాను. ఇక్కడ మాత్రం మీకు బయట ఉన్న ఫోటో చూపిస్తున్నాను. గుర్రాల పైన సూర్యుడు రథసప్తమికి ఇలా మన భూమికి దగ్గరగా వస్తాడని చెప్తూ ఉంటారనమాట పెద్దలు. సో రథసప్తమి మనకు గుర్తు అనమాట. ఎండ అనేది మొదలైపోతుంది. చాలా ఎక్కువగా ఎండ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకు నిన్న నుండే తెలుస్తుంది కదా రథసప్తమి దగ్గరికి రావడము, ఎండ అనేది మొదలయ్యింది అనేది. సో రథసప్తమి అనేది మనకు గుర్తు. గుర్రాల పైన సూర్యుడు భూమికి దగ్గరగా అయితే వస్తుంటాడని చెప్తారు. ఇక్కడే గోధుమలు అనేది ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకొని పక్కనకి వచ్చేసామండి. చాలా రష్ ఉన్నారు, చూడొచ్చు. లోపల ఫొటోస్ వీడియోస్ తీయలేరు, సో అందుకనే నేను తీయలేదు. నెక్స్ట్ పక్కనే ఒక చెట్టు ఉంటుంది, అక్కడ దీపాలు, మళ్ళీ పక్కన శివాలయం, ఇవన్నీ కూడా చూద్దురు. కానీ సో ఇదండి గుర్రాల పైన వచ్చే సూర్య భగవానుడు. సో మొక్కుకొని ఇంకా బయటకు వచ్చేసాను. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. చాలా బాగా డెకరేట్ చేశారు రథసప్తమి కాబట్టి. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము. పక్కన కనబడుతున్నవి కూడా సరస్వతీదేవి, శివుడు, నాగేంద్రుడి ఆలయాలు ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు అక్కడ పక్కన వెళ్తే కింద కనబడుతుంది కదా, అటువైపు వెళ్తే సమ్మక్క సారలమ్మలు కూడా ఉంటారు. సో పాత వీడియోలో నేను సమ్మక్క సారలమ్మ, సూర్య భగవాన్ అన్ని టెంపుల్స్ వీడియోస్ అయితే వేశాను. ఇక్కడ మాత్రం నేను సూర్య భగవాన్ టెంపుల్ మాత్రమే చూపించి పక్కనున్న ఆలయాలు చూద్దాం ఇప్పుడు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు మీరు రథసప్తమికి? రెగ్యులర్గా ఎంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళలో? సో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నేను రెగ్యులర్గా సండేస్లో అయితే సూర్య భగవాన్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి. చాలా ఛానల్స్లో అయితే వీడియోలు అన్నీ కూడా టెంపుల్ వీడియోస్ ఉంటాయి, సేవా వీడియోస్ ఉంటాయి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అనేది లైక్ అనేది చేయండి. పక్కన సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అని ఉంటుంది, దాన్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. నేను వీడియో పెట్టగానే కూడా మీకు వీడియోస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో మర్చిపోకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది చేయండి. మీరు ఈ ఆలయానికి రావాలనుకుంటే సికింద్రాబాద్కి చాలా దగ్గరలోనే ఉంటుంది తిరుమలగిరి. మీరు గూగుల్ మ్యాప్లో కూడా తిరుమలగిరి సూర్య భగవాన్ టెంపుల్ అని పెట్టుకున్నా కూడా ఈ టెంపుల్కి అయితే రావచ్చు.
చెట్టు కింద అన్నీ కూడా దీపాలు ఉన్నాయి చూడొచ్చు. పొద్దున్నుండే చాలామంది దర్శనాలకైతే వస్తున్నారనమాట. సో టెంపుల్ అంతా కూడా నిండిపోయారు అందరూ. దేవుడికి దీపాలు అనేది పెట్టుకుంటున్నారు రాగి చెట్టు కింద. రథసప్తమి కాబట్టి ఇంత రష్ ఉన్నారండి. నార్మల్ టైంలో ఇంత రష్ అయితే మనకు కనబడరు, మామూలుగా ఉంటుంది అనమాట. ఇక్కడే మనకు హోమము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, అది కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ హోమం జరుగుతుంది చూడండి. చాలామంది కూర్చున్నారు, పొద్దున్నుండి కూర్చొని హోమం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు మామూలు టైంలలో అయితే ఇక్కడ మనకి రవ్వతో చేసిన ప్రసాదం అనేది పెడుతూ ఉంటారనమాట. సో రథసప్తమి కాబట్టి ఇక్కడ హోమం అనేది జరుగుతుంది. వీడియోని ఇప్పుడు కంప్లీట్గా అయితే చూడండి. మీరు నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ అనేది చేయండి. నా ఛానల్లో చాలా టెంపుల్ వీడియోస్, ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను. సేవా వీడియోస్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఛానల్ అనేది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అని బెల్ గంట ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే, అంటే దాన్ని ప్రెస్ చేసుకుంటేనే నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వెంబడే వస్తాయండి నేను పెట్టగానే. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అనేది లైక్ చేయండి. నెక్స్ట్ నేను పెడుతున్న వీడియోస్ అన్నీ కూడా మీరు చూడడానికి ఉంటుందన్నమాట. వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఏనండి మన ఛానల్కి. సో ఒక ఫోటో తీసుకుందామంటే ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనము దర్శనం చేసుకొని పక్కనే ఉన్న సరస్వతి ఆలయానికి అయితే వెళ్దాము. అక్కడే పక్కన నాగేంద్రుడి ఆలయం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ అనేది చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేరు. వీడియోస్ లైక్ చేస్తే మీరు నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో సేవా వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో. తిరుమల, శ్రీశైలము ఇలాంటి సేవా వీడియోస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో లేడీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో అయితే ఉంటాయి. టెంపుల్ వీడియోస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట నా ఛానల్లో. సో మిగిలిన వీడియో అంతా కూడా చూడండి. సమ్మక్క టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే. నెక్స్ట్ వీడియో అనేది పెడతానండి. ఈ టెంపుల్కి మీరు ఎలా రావాలి అనుకుంటే కింద ఇంకో వీడియో అనేది నేను పెట్టాను లాస్ట్ ఇయర్. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఈ టెంపుల్కి ఎలా రావాలి అనేది కూడా గూగుల్ మ్యాప్ అనేది కూడా నేను లింక్ అనేది పెట్టాను డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ నాగేంద్రుడి ఆలయము, నాగదేవతకు పూజ చేయాలనుకున్న ఆలయానికైతే ఎక్కువగా వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. నాగుల చవితి, నాగుల పంచమి ఇలాంటి టైంలో కూడా ఎక్కువగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారనమాట. సో సూర్యభగవాన్ దర్శనం చేసుకొని ఈ టెంపుల్స్ అన్నీ కూడా నేను చూసేసుకొని ఇంకా ఇక్కడ నుండి వెళ్దాం అనుకుంటున్నాను సమ్మక్క సారలమ్మ దర్శనానికి కూడా. ఇక్కడ మొత్తం ఒక జాతరలాగా ఉందండి రథసప్తమికి. చూడొచ్చు టెంపుల్కి సంబంధించిన ప్రసాదాలన్నీ కూడా చేస్తున్నారనమాట. కింద వెనక సైడ్ ఉంటుంది ఇదంతా కూడా. ఇక్కడ ఆవు, నంది ఇవన్నీ కూడా పెట్టుకొని బసవన్నలను అన్నిటినీ కూడా పెట్టుకొని ఉంచున్నారు వీళ్ళు. సో ఇదంతా చూస్తుంటే ఒక జాతరలాగా అనిపించింది వెళ్ళిన తర్వాత. సో సమ్మక్క సారలమ్మని కూడా దర్శించుకున్నాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను పెడతాను. సో సపరేట్గా ఇది టెంపుల్కి సంబంధించిన వాళ్ళేనండి వీళ్ళు. సో వాళ్ళు తీయమంటే వాళ్ళ వీడియో తీస్తున్నాను, ఛానల్ అని అడిగారనమాట. సో మేడం మమ్మల్ని కూడా తీయండి అని అన్నారు. సో వీళ్ళు సేవ చేస్తున్నారనమాట టెంపుల్కి కావాల్సిన బెల్లము, అంటే సమ్మక్కకు బంగారం పెడుతూ ఉంటాం కదా, ఆ బంగారం అమ్ముతున్నారు అక్కడ. గోధుమలు, నువ్వుల నూనె ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. సో సేవ అనేది కూడా అలా కూడా చేస్తున్నారనమాట. సో చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా అయితే రథసప్తమి అయితే నాకు జరిగింది. దర్శనం చేసుకొని వచ్చాను నేను. అక్కడ చాలామంది ఇంకా భోజనాలు కూడా చేస్తున్నారు. ఆ లైన్లో అయితే మనం నించొని భోజనం చేయలేము. సో కొద్దిగా ప్రసాదం అనేది తీసుకున్నానండి. ఇక్కడ నుండి చూస్తే సమ్మక్క సారలమ్మలు కనబడుతున్నారు కదా, ఈ టెంట్ వేసిందంతా కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలండి. సో అక్కడికి కూడా దర్శనం చేసుకొని అక్కడి నుండి కొద్దిగా ప్రసాదం తీసుకొని అయితే బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత
ఒక టెంట్ వేసుకొని అక్కడ మజ్జిగ అనేది ఇస్తున్నారు, అందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మజ్జిగ తీసుకున్నాను నేను కూడా. సో అందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మజ్జిగ తాగేసి ఇంకా నా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాను. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. మీరు ఎంతమంది రథసప్తమికి వెళ్ళారు, ఈ టెంపుల్కి మీరు ఎంతమంది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో మరో మంచి టెంపుల్ వీడియోనైతే మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తాను. నెక్స్ట్ తిరుమలకు వెళ్తున్నాను నేను, సేవా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అనేది చేయండి. నా ఛానల్లో తిరుమల, శ్రీశైలం సేవా వీడియోస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో అనేది సమ్మక్క వీడియో అయితే నేను పెడతాను.